సో, డాక్టర్ ఇప్పుడు చాలా వరకి కూడా కొంతమంది ఏమంటున్నారు అనంటే, ఈ బ్లడ్ ప్రెషర్ డయాబెటీస్ ఎవరికైతే ఉందో, వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ స్టెప్‌లో వాళ్ళకి కిడ్నీస్ పైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇందులో నిజంగానే అంటే నిజంగానే కిడ్నీస్ పైన ఎఫెక్ట్ పడుతుందా? ఇన్ కేస్ ఎఫెక్ట్ పడితే ఏ విధంగా పడుతుంది? సో, అంటే డయాబెటిస్ ఉన్న వాళ్ళ అందరికీ కిడ్నీ ప్రాబ్లమ్ రావాలని ఏం లేదు. ఓకే. అలాగే బీపీ ఉన్న వాళ్ళందరికీ కిడ్నీ ప్రాబ్లమ్ రావాలని లేదు. ఎవరికైతే డయాబెటిస్ సరిగ్గా కంట్రోల్‌లో లేక, ఓకే, బ్లడ్ ప్రెషర్ సరిగ్గా కంట్రోల్ లేక ఉన్న వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ. అది కూడా నిన్న డయాబెటిస్ వచ్చింది అంటే రేపు కిడ్నీ ప్రాబ్లమ్ రాదు. జనరల్‌గా ఏంటంటే సుమారుగా కిడ్నీ ప్రాబ్లమ్ డయాబెటిస్ వచ్చిన 10-15 ఏళ్ల తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. కానీ మనకి ఇంపార్టెంట్‌గా తెలుసుకోవాల్సింది ఏంటంటే డయాబెటిస్‌లో కూడా 2 రకాలున్నాయి. టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్. టైప్ 2 డయాబెటిస్ అనేది జనరల్లీ కొంచెం అడల్ట్ ఏజ్‌లో వచ్చే ప్రాబ్లమ్. అంటే మోర్ దాన్ 25, 30 ఆ టైంలో వచ్చేది. సో, మనకి డయాబెటిస్ ఉందని తెలిసే లోపల అట్‌లీస్ట్ బాడీలో దీనికి సంబంధించిన చేంజెస్ ఏవైతే ఉన్నాయో అట్‌లీస్ట్ ఒక 5-10 ఏళ్ల ముందు నుంచి స్టార్ట్ అవుతుంది.